ఇప్పుడు మీరు చదువుకున్న చదువు జనరలైజ్డ్ గా మీరు బీటెక్ చేసినా అని అంటున్నారు. అవును సార్. చాలా మంది మీలాగా బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకుంటారు. అవును సార్. కానీ మీరు అదే రూట్ లో వెళ్ళలేదు. కానీ మీరు దేశ సేవ చేసేటువంటి ఒక అత్యున్నతమైన అవకాశం కోసం బాగా కష్టపడ్డారు. అది దాంట్లో సెలెక్ట్ అయ్యారు. అసలు ఆ ఎగ్జాము సాధారణంగా ఎవరైనా రాయడానికి అవకాశం ఉందా? వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడితే అసలు ఆ ఎగ్జామ్ లో నెట్కి రాగలరు? సార్ యాక్చువల్లీ నేను క్లియర్ చేసింది AFCAT ఎగ్జామ్. ఇట్స్ కాల్డ్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఓకే. సో ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ ఇవ్వచ్చు. కాకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 3 డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి సార్. ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్. ఓకే. అయితే దీనికి కొన్ని డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. బ్రాంచ్ వైజ్ వాళ్ళకి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్లో క్రైటీరియా ఉంటుంది. సో ఫ్లయింగ్ బ్రాంచ్కి ఏంటంటే 10+2 అంటే మన ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండాలి అండ్ గ్రాడ్యుయేషన్లో కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండాలి. సో బీఎస్సీ డిగ్రీ ఉన్న వాళ్ళు విత్ మ్యాథ్స్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ 10+2లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్న వాళ్ళు అండ్ 10+2 మ్యాథ్స్ ఫిజిక్స్ ప్లస్ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ ఫ్లయింగ్ బ్రాంచ్. ఓకే. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ ఏంటంటే ఇట్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఓన్లీ. సో బీటెక్ కానీ బీఈ కానీ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫర్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ ఏంటంటే 10+2 ఉండాలి అండ్ దే కెన్ హ్యావ్ ఎనీ డిగ్రీ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ, బీటెక్ ఆల్సో కెన్ అప్లై ఫర్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్. ఓకే. ఇది బ్రాడ్గా ఇది సార్. ఈ ఎగ్జామ్ అసలు ఎలా ఉంటుంది? ఎన్ని మార్క్స్ ఉంటుంది? దీంట్లో ఏమైనా నెగిటివ్ మార్క్స్ ఉంటాయా? ఎస్ సార్. AFCAT 300 మార్క్స్ సార్. టోటల్ 300 మార్క్స్. పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 4 సబ్జెక్ట్స్, 4 టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ అని ఉంటుంది. ఈచ్ సెక్షన్ ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ సార్. న్యూమరికల్ అబిలిటీ ఇస్ 25, మ్యాథ్స్ ఇస్ 20, జీకే ఇస్ 25. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటుంది. ఒక క్వశ్చన్కి 3 మార్క్స్, నెగిటివ్ -1. సో టోటల్ 300 మార్క్స్ సార్. ఈ ఎగ్జామ్ అంతా హిందీలో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా? సార్ ఇంగ్లీష్ అండ్ ఆన్లైన్ టెస్ట్ సార్. కంప్యూటర్లో రాయాలి. పేపర్, పెన్ అండ్ పేపర్ కాదు, ఆన్లైన్లో ఉంటుంది. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు ఆ ఎగ్జామ్లో మీరు ఏ స్టేజ్లో ఎలా నెట్టుకొచ్చారు? అసలు మీకు ఆ స్థైర్యం ఎట్లా ముందుకు సాగింది? సార్ నాకు ఈ ఎగ్జామ్ గురించి నేను కనుక్కున్నాను. నాకు తెలిసింది అంటే గ్రాడ్యుయేట్ ఎంట్రీస్ తర్వాత ఇచ్చే ఎగ్జామ్స్లో CDS ఉంటుంది, UPSC కండక్ట్ చేసేది అండ్ ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు AFCAT కండక్ట్ చేస్తారు. సో సిలబస్ తెలుసుకున్నాను. వాళ్ళ నోటిఫికేషన్లో సిలబస్ ఉంటుంది. సిలబస్ తెలుసుకున్నాక తర్వాత నేను సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను సార్. మనకు ఇంటర్నెట్ ఉంది. కోచింగ్ అలాంటివి ఏమి లేవు సార్. ఏం లేవు. స్వతహాగా నీకు నువ్వే సిద్ధం చేసుకున్నావు. ఇంటర్నెట్ లో రిసోర్సెస్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని, మనకు గూగుల్ ఉంది, మాక్ టెస్ట్లు ఇచ్చాను కొన్ని. సో సెల్ఫ్ ప్రిపరేషన్. నేను సిలబస్ తెలుసుకున్నాను, ఆన్లైన్ లో రిఫరెన్స్ తీసుకున్నాను. ఐ యూస్ టు మేక్ మై నోట్స్. ఐ యూస్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద, జియో పాలిటిక్స్ మీద కొంచెం అవేర్నెస్ తెలుసుకున్నాను అండ్ దట్ వాజ్ మై ప్రిపరేషన్ సార్. ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది ఎగ్జామ్ కి? సార్ యాక్చువల్లీ ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళకైతే 20 to 24 years. 24 years లోపు యూ హ్యావ్ టు జాయిన్ ద అకాడమీ. అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వాళ్ళకు 20 to 26 years. ఓకే. ఇక్కడ ఒక కండిషన్ ఉంది అనుకుంటా, అన్మ్యారీడే ఉండాలి. అవును సార్, అన్మ్యారీడ్, మేల్ ఆర్ ఫీమేల్. ఓకే. అయితే మీరు ఈ కోచింగ్ దీనికి సంబంధించిన ఎలాంటి కోచింగ్ తీసుకున్నారా? ఒకవేళ తీసుకోవాలంటే ఎక్కడ ఉన్నాయి కోచింగ్ సెంటర్లు? సార్ రిటర్న్ ఎగ్జామ్ కి కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తీసుకోకుండా క్లియర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దేర్ ఆర్ డిఫరెంట్ సార్. ఆన్లైన్ లో ఉంటాయి, ఆఫ్లైన్ లో ఉంటాయి. ఇది రిటర్న్ ఎగ్జామ్ కోసం. తర్వాత SSB is an important thing sir. SSB, Services Selection Board. And this interview is most crucial. Indian Armed Forces lo, Army, Navy, Air Force lo, even Coast Guard officer అవ్వాలంటే they have to clear this SSB interview. SSB interview clear చేయకుండా ఎవరు ఆఫీసర్ అవ్వలేరు. ఎవరైనా రిటర్న్ ఎంట్రీ కానీ డైరెక్ట్ ఎంట్రీ కానీ వచ్చే వాళ్ళు ఎవరైనా SSB ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. సో చాలా మందికి ఇది క్లియర్ చేయడం, రిటర్న్ ఎగ్జామ్ కొంచెం కష్టపడి ఇఫ్ యూ గివ్ టైమ్ రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది సార్. కానీ SSB ఈజ్ టోటల్లీ అబౌట్ యువర్ పర్సనాలిటీ. అది పర్సనాలిటీ మీద ఉంటుంది సార్. పర్సనాలిటీ, సైకాలజీ, ఫిజికల్, మెంటల్ అండ్ ఎవ్రీథింగ్. ఒక మనిషి యొక్క ప్రతి ఆస్పెక్ట్ చెక్ చేస్తారు. అండ్ వాళ్ళ ఎయిమ్ ఏంటంటే ఒక క్యాండిడేట్లో ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఉన్నాయా, లీడర్షిప్ క్వాలిటీస్, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఉంటే దెన్ దే విల్ రికమెండ్ యూ. అది ఎలా గుర్తిస్తారు? అది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి సార్. SSB ఇంటర్వ్యూ ఈజ్ అ 5-day ప్రాసెస్. సో దాంట్లో 3 ఉంటాయి సార్: సైకాలజీ, GT అండ్ ఇంటర్వ్యూ. సో ఇది 5-day ప్రాసెస్ లో ఫస్ట్ డే స్క్రీనింగ్ సార్. ఫస్ట్ డే స్క్రీనింగ్ అయిన వాళ్ళు మాత్రమే 5 days ఉంటారు. ఈ 5 days లో ఆఫీసర్స్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉండే ఆఫీసర్స్ మిమ్మల్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వేరు కోణాల్లో మమ్మల్ని టెస్ట్ చేస్తారు. అది మా సైకాలజీ చూస్తారు, మా గ్రూప్ టాస్క్, GT అంటే గ్రూప్ టాస్క్ సార్, అండ్ ఇంటర్వ్యూ. సో ఈ 3 ఆస్పెక్ట్స్ లో చూసి వాళ్ళు మమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎలా వీడికి నిజంగా ఈ 3 ఆస్పెక్ట్స్ లో కూడా వాళ్ళు
తెలుస్తారు. ఎలా అంటే వీడికి ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా, ఉంటే దే విల్ రికమెండ్ us, లేకపోతే దే విల్ నాట్ రికమెండ్ us. మీ ఏకాగ్రతను పరిశీలించడం కోసం ఒక చాలా టఫ్ ఉన్నటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది అంటే నిజమేనా? ఎస్ సార్, దిస్ ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది చెప్పండి. యాక్చువల్లీ ఎస్ఎస్బి అంటారు సార్, ఇండియాస్ టఫెస్ట్ ఇంటర్వ్యూ సో ఫార్. ఎవరిని అడిగినా ఇండియాస్ టఫెస్ట్ ఇంటర్వ్యూ ఏంటంటే ఎస్ఎస్బి అంటారు, సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్. ఓకే. బికాస్ మిగతా ఇంటర్వ్యూస్ కానీ ఎలా ఉంటాయంటే మన నాలెడ్జ్ మీద కానీ మన జనరల్ నాలెడ్జ్ మీద కానీ ఉంటాయి. కానీ ఇదేంటంటే ఈ ఇంటర్వ్యూలో వాళ్ళ గోల్ ఏంటంటే దే టెస్ట్ యువర్ పర్సనాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఈ పర్సన్ ఒక క్యాండిడేట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సూట్ అవుతాడా లేడా అని. ఎందుకంటే ఇది ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ సార్ టువర్డ్స్ నేషన్. రేపు మన కింద చాలా మంది లైఫ్స్ ఉంటాయి, చాలా వెపనరీ ఉంటుంది, చాలా ఆర్సనల్లో మన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ షిప్స్ కానీ ఉంటాయి. సో వీ హ్యావ్ టు బీ వెరీ కామ్, కంపోజ్డ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికోసం దే విల్ చెక్ యువర్ ఆల్ థింగ్స్, OLQs లో అన్ని చెక్ చేస్తారు మనల్ని. సో దిస్ ఆస్పెక్ట్ దే విల్ బీ చెకింగ్ అవర్ సైకాలజీ, అసలు వీడి సైకాలజీ ఎలా ఉంది, సూట్ అవుతాడా లేడా. తర్వాత GT గ్రూప్ టాస్క్, ఒక గ్రూప్ తోటి వీడు ఎలా కలిసిపోగలుగుతున్నాడు, ఒక్కడే కాకుండా గ్రూప్ తోటి చేయగలుగుతున్నాడు, నలుగురితో ఎలా మేనేజ్ చేస్తున్నాడు, నలుగురిలో కూడా వీడు లీడర్షిప్ క్వాలిటీస్ చూపించగలుగుతున్నాడా లేడా. ఓకే. అండ్ ఇంటర్వ్యూస్ లైక్ 1-on-1 ఇంటర్వ్యూ, ఒక పర్సనాలిటీ, ఒక నార్మల్ ఇంటర్వ్యూ, మన 1-to-1 ఇంటర్వ్యూ ఉంటుంది. ఇట్ అగైన్ ఇంటర్వ్యూలో కూడా మన టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు, నాన్ టెక్నికల్ అడుగుతారు, పర్సనాలిటీ గురించి అడుగుతారు, కొన్నిసార్లు జనరల్ అవేర్నెస్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, ఇంకా జియో పాలిటిక్స్ గురించి కూడా అడుగుతారు. ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్, వాట్ ఎవర్ he'll ask.